నేటి తరం పిల్లలలో భారతీయత గురించిన అవగాహన చాలా తక్కువగా ఉంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర వీటిని గురించిన అవగాహనను కల్పించడం పెద్దలుగా మనందరి బాధ్యత. ఈరోజు మనం ఈ వీడియోలో ఏకశ్లోక భారతం, ఏకశ్లోక భాగవతం, ఏకశ్లోక రామాయణం గురించి తెలుసుకుందాం. ఒకే శ్లోకంలో భారత, భాగవత, రామాయణాలను సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే పిల్లలకు దాని మీద అవగాహన కల్పించే ప్రయత్నం కూడా చేద్దాం. ఏకశ్లోక భారతం. ఆదౌ పాండవధార్తరాష్ట్రజననం లాక్షాగృహే దాహనం జూతే స్త్రీహరణం వనే విహరణం మత్స్యాలయే వర్ధనం లీలా గోగ్రహణం రణే విహరణం సంధిక్రియాజృంభణం పశ్చాద్భీష్మసుయోధనాదిహననం ఏతద్మహాభారతం. ఇందులో మహాభారతం యొక్క ముఖ్యమైన ఘట్టాలను సూక్ష్మంగా తెలియజేయడం జరిగింది. పిల్లలకు ఈ శ్లోకాన్ని తెలియజేసి దాని అర్థాన్ని కూడా పెద్దలు తెలియజేస్తే మహాభారతం అంటే ఏమిటో పిల్లలు అర్థం చేసుకోగలరు. అలాగే ఆంధ్ర మహాభాగవతం. ఈ భాగవతం ముఖ్యంగా శ్రీకృష్ణ లీలలు అనే అధ్యాయం చాలా ముఖ్యమైనది. అంటే భాగవతం అనేది కృష్ణుడి గురించిన, భగవద్భక్తుల గురించిన కథలు మనకి ఇందులో కనిపిస్తూ ఉంటాయి. దాని గురించిన శ్లోకాన్ని ఇప్పుడు ఏకశ్లోకంగా మనం తెలుసుకుందాం. ఆదౌ దేవకి దేవి గర్భజననం గోపీ గృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం హేతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం అంటూ భాగవతాన్ని ఈ శ్లోకం ద్వారా తెలియజేయడం జరిగింది. అలాగే ఏకశ్లోక రామాయణం. రాముని యొక్క జీవితము ప్రతి మనిషికి ఆదర్శప్రాయం. అలాంటి రామాయణం గురించి పిల్లలందరికీ తెలియజేయడం మన కర్తవ్యం. ఇప్పుడు మనం ఏకశ్లోక రామాయణాన్ని చదువుకుందాం. ఆదౌ రామతపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీహరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనం పశ్చాద్రావణ కుంభకర్ణహననం ఏతద్ధి రామాయణం. ఇలా భారత, భాగవత, రామాయణాలను ఏకశ్లోకంలో మనం చదువుకోగలం. స్వస్తి.